ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, రెస్కో కో చైర్మన్ విజి ప్రతాప్ కుమార్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం గత ప్రభుత్వాల హయాంలోనే పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా వాటికి ముగింపు పలుకుతూ కూటమి ప్రభుత్వం ఛార్జీల తగ్గింపును అమలు చేసిందన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం పదే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపిందని వారు విమర్శించారు. ముఖ్యంగా రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు అధిక విద్యుత్ బిల్లులతోటి ఆర్థికంగా నష్టపోయారని వారు గుర్తు చేశారు. 2024లోని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విద్యుత్ రంగంలోని సంస్కరణలు చేపట్టి జనవరి నుంచి యూనిట్ కు తగ్గింపు అమలు చేయడం ద్వారా కోట్లాది వినియోగదారులకు ఊరట కల్పించిందని హర్షం వ్యక్తం చేశారు. జనవరిలో మనం పవర్ వాడుంటే ఆ రోజు మనం ఒక ₹2 2.5 యూనిట్ తీసుకుంటాం. బట్ ఆ రోజు ఆ డిస్కమ్ కి జరిగిన ఖర్చు ₹3 దాకా ఉంటుంది, కానీ ₹2.5 ఛార్జ్ చేసింది. సో ఆ నష్టాన్ని పూరించడానికి ఈఆర్సీ పర్మిషన్ ఇస్తుంది డిస్కమ్స్ కి. అక్కడ 50 పైసలు మీరు నష్టపోయారు కాబట్టి మీరు 50 పైసల వరకు వసూలు చేసుకోవచ్చు. ఆ నెలలో నష్టపోయిన 50 పైసలు మీరు వసూలు చేసుకోవచ్చు అని ఈఆర్సీ పర్మిషన్. దీనివల్ల ఏ విధంగా నష్టం జరుగుతుందని ఆలోచించి విచక్షణతో పరిపాలించాల్సింది పోయి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పవర్ పీపీఎల్ చేశారు కాబట్టి నేను దాన్ని రద్దు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టారు కాబట్టి నేను కూలగొట్టాలి. ఇప్పుడు ఈరోజు జస్ట్ చూస్తున్నాం, భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్, ఫస్ట్ ట్రయల్ రన్. అంతకుముందేమో ఎన్నికల సమయంలో ఎర్ర బస్సు కూడా రాని మా ఊరికి ఎయిర్ బస్ ఎందుకు, విమానం ఎందుకు అని చెప్పనేసి ఒక అమ్మాయి అడుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను పోరాడతాను, రైతులు వెంట నిలబడతాను, ఎయిర్పోర్ట్ రానివ్వను భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించి తర్వాత ఈరోజు ఫస్ట్ విమానం ల్యాండ్ చేయగానే ఇది మేమే చేసామని చెప్పనేసి మళ్ళీ ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళ మాదిరిగా వచ్చి ఈరోజు మాట్లాడటం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంది, 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఆలోచించి ప్రజలు మనకి ఎందుకు ఈ విధంగా చేశారు, మనం ఎక్కడ తప్పు చేశామని సరిదిద్దుకునే ఆలోచన లేకుండా ఎంతో శుభదినం. ఎందుకంటే హన్మకొండ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఐనవోలు ఆలయ అర్చకులు పాల్గొని సీఎంని వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. సీఎంకు అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సీఎంను సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలోని మంత్రులు కొండా సురేఖ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.